ఏపీలో బ్రేక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు వెళ్లబోతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి తరపున పవన్ ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం మహారాష్ట్రకు వెళ్లబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు కలిసి మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. రోడ్ షోలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అటు కాంగ్రెస్ తరపున ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పర్యటించబోతున్నారు. మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. పవన్ వెంట మహారాష్ట్రకు వెళ్లబోతున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ కొడు. ఈ నెల 16, 17 తేదీల్లో వివిధ జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మధు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా పార్టీ మంత్రి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇరువురు కూడా ఎన్డీఏ తరపున ప్రచారం చేయడానికి మహారాష్ట్ర వెళ్తున్నారు. 16, 17 తేదీల్లో మొదటి దశగా వారంతా కూడా పర్యటన చేయబోతున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీరి పర్యటన సాగబోతుంది. ఎన్డీఏ నేతలు మొత్తం కూడా వీరి పర్యటనని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మాస్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజీ అయితే ఉంది. సౌత్ ఇండియా మొత్తం కూడా ఏదైతే ఆ క్రేజీని ఎన్డీఏ వాడుకోవాలని చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎన్డీఏకి మంచి ఊపు తెస్తుందని కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమం సంబంధించి మొత్తం కూడా ఢిల్లీలోని బీజేపీ మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 16, 17 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇరువురు కూడా అక్కడ పర్యటన చేస్తారు. ఎన్డీఏ గెలుపు కోసం వీరు కృషి చేయబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సంబంధించిన నేతలు కూడా వీరితో చర్చించారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతాల్లో వీరి పర్యటన ఉండబోతుంది. రోడ్ షోలు, బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. అవసరమైతే ప్రధాని పాల్గొనే ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనే విధంగా కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొదటి దశగా 2 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రచారం ఊపందుకున్న తర్వాత మరలా కూడా వెళ్లే అవకాశం అయితే తరచుగా ఉండే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఏదైతే తెలుగువారు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మొత్తం కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నారు, షోలాపూర్ కావచ్చు, నాగపూర్ కావచ్చు, తదితర ప్రాంతాల్లో పూణే కావచ్చు, బాంబేలో కూడా పలు ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారని సమాచారం వస్తుంది. అన్ని చోట్ల కూడా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఆ క్రేజీని ఉపయోగించుకోవాలని ఎన్డీఏ చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. స్థానికంగా మహారాష్ట్రలో ఎన్డీఏ నేతలతో కూడా కలిసి అక్కడున్న సీఎం, డిప్యూటీ సీఎంతో కూడా కలిపి కొన్ని కార్యక్రమాలను కూడా రూపొందించబోతున్నారు. ఇక్కడి నుంచి జనసేన వర్గాలు కూడా కొంతమంది వీరిని అనుకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే పర్యటనకు వెళ్తున్నారు. తర్వాత అక్కడ మహారాష్ట్ర శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకి మరిన్ని రోజులు ప్రచారాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని సమాచారం వస్తుంది. మధు, రవిచంద్, అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతలు మనం చూడొచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు అటువైపు తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏపీ నుంచి డిప్యూటీ సీఎం, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడాను. సో ఎలాంటి అంశాలు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఎంతటి ప్రభావం ఉండొచ్చు అసలు? అంటే డెఫినెట్ గా మహారాష్ట్రలో ఎన్నికల్లో 2 పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. అటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తమకున్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. అక్కడ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కొంత క్రేజీ ఉంది. ఆ క్రేజీని ఉపయోగించుకోవాలని వారు ప్రయత్నిస్తుంటే మరోవైపు ఎన్డీఏ కూడా దానికి తగ్గట్టు, ఎందుకంటే ఎన్డీఏ కూడా క్లీన్ ఇమేజ్ తో ముందుకు పోతుంది. ఆ రాష్ట్రంలో కూడా 5 సంవత్సరాల నుంచి ఏదైతే కొంత పాలన అయితే కొంత పాలన, ప్రజాకర్షణ పాలన అయితే జరుగుతుందని భావిస్తుంది.
చేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మోడీ హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా ఇప్పుడు కూడా ఒక మేనిఫెస్టో కూడా రెండు పార్టీలు కూడా ఆకర్షణీయంగా మహారాష్ట్రలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కున్న క్రేజీని కూడా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్డీఏకి డెఫినెట్ గా. ఎందుకంటే ఒక హీరోగా మంచి క్రేజీ ఉన్న నేతగా, ఒక నిజాయితీపరుడైన నాయకుడిగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ ప్రభావం కొంత ఉంటుందని కూడా చెప్తున్నారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా వెళ్తారు. ఎక్కడైతే తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుందో, అదేవిధంగా సినిమా హీరో కాబట్టి కొంత అంత మిగతా ప్రజలందరూ కూడా తనకు అనుకూలంగా కొంత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాల్లో పవన్ క్రేజీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజీ మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలోనే కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా కొంత పవన్ కళ్యాణ్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగానే ఉంటుందని చెప్తున్నారు. బాంబే కూడా ఉండటంలో బాంబేలో కూడా పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు ఏదైతే ఇండియా ఎన్డీఏ కూటమి రెండు కూడా తమకున్న అన్ని వనరులను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ ని రంగంలో దించుతుంది. థ్యాంక్ యూ రవిచంద్ర.